మురళీకృష్ణ అయితే ఆ పేపర్స్ మీద సంతకం పెట్టకపోతే పాపని చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో పాపని పొడి చేయబోతూ ఉంటే అరవింద్ అయితే ఇంకేం పాపని ఏం చెయ్యొద్దు, నేను ఇక్కడ సంతకం పెడతాను అని చెప్పి అరవింద్ అయితే ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇక అలా అరవింద్ అయితే సంతకం పెట్టబోతూ ఉంటే ఇంతలో విక్రమాదిత్య వచ్చి మురళీకృష్ణని తంతాడు. అది చూసి అరవింద్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. విక్కీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక పద్మావతి దగ్గరకు అరవింద వెళ్తూ ఉంటుంది. ఇక విక్కీని చూసి మురళీకృష్ణ ఎలా అంటూ ఉంటాడు, ఏంట్రా చావు బ్రతుకుల్లో ఉన్నవాడివి మళ్ళీ చావడానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను చేస్తాను, నిన్ను చంపుతాను, చూసుకుందాం రారా అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. అది విని అరవింద అయితే చాలా సంతోషిస్తుంది. నువ్వు నన్ను కాపాడావు విక్కీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఏంట్రా నా వెనక ఎంతమంది ఉన్నారు, నువ్వు అక్కడే ఉన్న ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉంటాడు. రారా నువ్వు చేస్తావో నేను చేస్తానో చూద్దామని చెప్పి మురళీకృష్ణ విక్కీ వాళ్ళిద్దరూ కూడా అలా గొడవలు పడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.